గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జడిపించడం అనేది నాకు ఒక హాబీగా ఉండేదండి. జడిపించడం, సరదాగా జడిపించడం నా ఫ్రెండ్స్ని. అది తలుపు చాటు నుంచి లోపలికి వచ్చాను అనుకోండి, తలుపు చాటు నుంచి బొవ్వు అంటాం, అలాగే జడుచుకుంటాం, నవ్వే ఉండి తిట్టడం అన్నీ చేశాను. ఎవరి మీద సీరియస్ అయ్యండి కదా తిట్టినా కూడా. అట్లా ఆ ప్రాసెస్లో శివాజీ బ్రదర్ అలా కిషోర్ అని ఉన్నాడు. వాడు నేను కొంతకాలం ఒకటే ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఆయన రోజు జడిపించాడు కిషోర్ని. అంటే బావ అనుకుంటాం మేము ఇద్దరు. ఓకే. జడిపిస్తుంటే అది చెప్పాడు. అంటే తర్వాత బామ్మర్ది అయ్యాళ్ళండి. తర్వాత అప్పుడు కాదు, అప్పుడు ఫ్రెండ్స్మే. తర్వాత వాళ్ళు సిస్టమ్ చేసుకోవటం అది జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే ఈ చెప్పి అరే ఈ సంగతి చెప్దామని వాళ్ళందరూ, నేను ఆ బాత్రూమ్కి 2 డోర్స్ ఉండేవి. ఇటువైపు నుంచి ఒక డోర్ ఉండేది, ఇటువైపు నుంచి ఒక డోర్ ఉండేది. ఒకటే బాత్రూమ్. మనం ఏం చేస్తాం, యూజువల్గా అలవాటు ప్రకారం ఇటు నుంచి వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటాం కదా. 2 డోర్లు చెక్ చేసుకోము. అవునులే కదండి, రెగ్యులర్గా ప్రాసెస్. వీళ్ళు ఏం చేశారంటే ప్లాన్ ప్రకారం నేను ఇటు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను. స్నానం చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసి ఈ డోర్ ఓపెన్ చేసేసి అందరూ అరవటం మొదలు పెట్టారు. అట్లాంటి ప్రాక్టికల్ జోక్లే. ఈడే శివాజీ గారు. అలాంటివి చాలా ఉన్నాయి. రాత్రులేమో ఈ షూటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, లేడీస్ వీళ్ళు బాగా గర్ల్స్ వీళ్ళు ఉంటారు కదా, గర్ల్స్ కానీ జెంట్స్ కానీ అందరూ ఉంటారు కదా. ఆ చీకట్లో వెళ్ళి ఈ పిక్ ఉంటుంది కదా, పిక్కనెలా పట్టుకుని కుక్కలాగా అరిచేవాడు. వాళ్ళందరూ పెద్ద పెద్ద అరుపులు, కేకలు, అట్లా చాలా చేస్తాడు. అదే బ్యాచ్లో ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, అచ్యుత్ గారు. అవును. అంటే చాలా తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు. అవును అవును. మీరు మొదటి నుంచి ఆయనతో ట్రావెల్ అయిన మనిషి. అవును. ఆయన చనిపోయినప్పుడు మీ అందరి ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంచి వ్యక్తి. చాలా చాలా అండి, నాకు బాగా క్లోజు. మేము తిరుపతి వెళ్తున్నాం, ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాం. నేను ఏడి శ్రీరామ్ ఐడియా ఉందా మీకు? అవును. శంకరాభరణం అదే అబ్బాయి ప్రొడ్యూసర్. తర్వాత తను హీరో కూడా చేశాడు ఏదో ఒక సినిమాలో. తర్వాత శ్రీమంతుల్లో కూడా మంచి క్యారెక్టర్లు చేశాడు. టీవీలో కూడా హీరోగా చేశాడు. తను, నేను, రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్, మేమందరం కలిసి తిరుపతి వెళ్తుంటే న్యూస్ ఇంకంతే వెనక్కి వచ్చేసాం. ట్రైన్ దిగేసి వెనక్కి వచ్చాం. మీ నంబరు ఫిలిం ఛాంబర్ దగ్గర అసలు ఎంతమంది అంటే నేను చాలా తక్కువ మంది చూసాను అంతమంది జనం రావటం చనిపోయినప్పుడు. పైవాడు యంగ్ కదా, ఆయన కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. అందరితో అంటే అంత లవ్లీగా ఉండేవాడు అనమాట. అచ్యుత్ చాలా బాగుండేవాడు అందరితో. పై బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు, సిగరెట్ తాగటాలు, మందు తాగటాలు అవి కూడా. యాక్చువల్గా క్వశ్చన్ అడడానికి కారణం అదే సార్. ఇండస్ట్రీ అంటే ఒక రకమైన ఒక రిమార్క్ పడిపోయింది. అది అపోహే, నిజం కాదు. సిగరెటు, ముందు అలవాట్లు అందరికీ ఉంటాయి. ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుద్ది. బట్ అచ్యుత్ గారి విషయంలో ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు. ఇప్పటికీ కూడా చాలా మందికి, అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి షాక్ అనమాట. ఏ అలవాట్లు లేని వ్యక్తి అతి చిన్న వయసులో ఎలా చనిపోయారు అని చెప్పేసి. అది జరుగుతూ ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన ఈయన పేరు పునీత్ రాజ్ కుమార్ కదా, ఆయన అంతే కదా. ఆయన వెరీ మచ్ ఫిట్, విగరస్ ఎక్సర్సైజ్లు. దానికి చెప్పలేము. చాలామంది అట్లాగే చిన్నతనంలో కూడా హార్ట్ అటాక్లు రావడం అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం నాకు తెలిసి అఫ్కోర్స్ అచ్యుత్ కంటే పెద్ద ఆయన అనుకోండి, ఏవిఎస్ గారు ఉన్నారు. ఆయన అంతే, సిగరెట్లు తాగరు, మందు తాగరు. మరి ఆయన లివర్ ప్రాబ్లం అంటే నాకు షాకు. లివర్ సర్రోసిస్ సంథింగ్ ఏదో, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళ అమ్మాయి లివర్ ఇచ్చారు. చివరి దశలో ఆయన మొహం అంతా కలర్ కూడా మారిపోయింది. అదే మరి ఇది స్టేంజ్ థింగ్ కదా. యాక్చువల్గా ఇప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ సిరోసిస్ సంథింగ్ అలా అవి రావడానికి ఆస్కారం ఉంది. అలా ఉన్నారు సొసైటీలో. బయట కూడా హ్యాబిట్స్ ఏమి లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు రావటం, చనిపోవటం జరుగుతున్నాయి కదా. నేను అదే అనుకుంటాను. అంటే లైక్ మనకి ఒక రాసి పెట్టి ఉంటుంది. నేను నమ్ముతాను, కర్మ సిద్ధాంతం నమ్ముతానండి. ఇప్పుడు నాకు ఏ ఏజ్కి చనిపోవాలనేది ఆయన ఆల్రెడీ రాసి ఉంటాడు. అది మనకు తెలియదు. మందు తాగటం వల్ల చనిపోయాడు, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం అంతే. అచ్యుత్ డెత్ కూడా నేను అదే అనుకుంటాను. నేను గోల్కొండ హోటల్కి ఒక వ్యక్తి వస్తే మీ బ్యాచ్లో చాలామంది వెళ్ళిపోతారంట. ఆ వ్యక్తి ఎవరు?
కోల్కొండ హోటల్ అచ్చా ఓకే సుధాకర్ గారా సుధాకర్ గారా అండ్ హీజ్ గ్రేట్ ఫ్రెండ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆయనకి సినిమా ఇండస్ట్రీ కాదండి బయట వాళ్ళు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు క్రికెటర్స్ ఉన్నారు కదా వెంకటపతి రాజు అండ్ ఇక్కడ రంజీ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ చాలామంది తనకి ఆయన ఫ్రెండ్స్. మీరు కూడా అడ్వకేట్ కంపల్సరీ. అంటే నేను వచ్చినప్పుడు నాకు ఇట్లా ఆయన షూటింగ్ అయిన తర్వాత నేను ఈ డేట్ వరకు ఇన్ని రోజులు ఉంటాను, ఈ డేట్ వరకు ఉంటాను, నువ్వు ఫ్రీగా అయితే రమ్మని చెప్పి నాకు మెసేజ్ పెడతాను. నేను కాల్ చేయడం లేకపోతే ఆయన కాల్ చేయడం ఏదో జరుగుతుంది. కంపల్సరీ వెళ్ళి కలుస్తాం. సార్ ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూ అంతా నాకు తెలిసి చాలా స్మూత్గా వెళ్ళింది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏంటి కొట్టబోతున్నారా తిట్టబోతున్నారా? నేను మిమ్మల్ని చాలా గట్టిగా అపోజ్ చేయబోతున్నా. చెప్పండి. రామ్ చరణ్ అంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ ఒక లుక్ పరంగా కానీ పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉన్న మనిషి. ఎందుకు ఇండస్ట్రీ మీద ఆ అవకాశాలు కానీ ఆ క్యారెక్టర్లు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఎందుకు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు? అంటే నేనంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ వస్తానే ఉందండి రాజా. ద థింగ్ ఏంటంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు వర్క్ ఉంది కదా అని నేను అది చేసుకుంటా పోయాను తప్పించి నాకు డిఫరెన్స్ తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ నాకు టీవీలో ఆపర్చునిటీ వస్తూ ఉంటే నేను సినిమాలో చేయలేని గొప్ప గొప్ప క్యారెక్టర్లు టీవీలో చేస్తున్నా. అగ్రీడ్. నేను అట్లా సాటిస్ఫై అయ్యాను. నాకు మంచి వస్తుంది కదా, నాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఓకే, నాకు ఇదే కదా మనం కోరుకున్న మంచి క్యారెక్టర్ చేయాలనే కదా అని స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను తప్పించి సినిమాలు చేయకూడదు దానికి దూరంగా ఉండాలని కాదు. నేను పుట్టింది అక్కడే. సో దాని మీద దాని వాల్యూ, దాని మీద నాకున్నంత ప్రేమ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈవెన్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇన్ ద సెన్స్ నా వైఫ్కి. ఈజ్ లైక్ మై ఫ్రెండ్. నా పిల్లలకి వాళ్ళు ఈ క్యారెక్టర్ సినిమాలో వస్తే భలే ఉంటుంది కదా డాడీ అంటారు. నా డాటర్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, చిన్నప్పుడు కాదు వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత. సో నేను ఎప్పుడు దూరంగా లేనండి. నేను దూరంగా ఉండాలని కానీ అదేం జరగల. బట్ టీవీ వర్క్ వల్ల నేను సినిమాలు ఎక్కువ చేయలేకపోయినామే అనుకుంటాను నేను, అంతే. సార్ ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అవును. మీరు సీరియల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేకర్స్ అప్రోచ్ అవ్వకుండా ఉండొచ్చు. కరెక్ట్. ఎస్. మీ సైడ్ నుంచి చూస్తే నాకు ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేసి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే చెప్పండి, మీలాంటి ఒక ఆర్టిస్ట్ని మిస్ అవ్వకూడదని ఆడియన్కి ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా ఫీల్ చేస్తారు? ఎలా ఫీల్ అంటే ఇప్పుడు నేను టీవీలో కనపడుతున్నాను అనుకోండి, టీవీలో కనపడుతూ ఉంటే ఏ సీరియల్ రాకపోతే ఏంటి సార్ మీరేం కనపడలేదు ఏంటి అని అడుగుతారు లేడీస్. ఆ పరిస్థితి లేదు. మీరు చాలా యాక్టివ్గా సీరియస్గా అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు టీవీ ఆడియన్స్ అబ్సల్యూట్లీ సపరేట్ ఉంటారు. ఎందుకంటే అండి డొమెస్టిక్ లేడీస్ అందరూ ఉంటారు చూసారా, డొమెస్టిక్ ఏం చేయట్లేదు ఏంటండి అని అడుగుతారు. లేదా అది అయిపోయింది ఆ సీరియల్ అని అడుగుతూ ఉంటారు. సినిమాలు ఏంటండి సినిమాలు చేయట్లేదు అని అంటూ ఉంటారు. నేను అదేనండి ఆ సినిమా చేశాను, ఈ సినిమా చేశాను. కొన్ని సినిమాలు మధ్యలో అసలు టోటల్గా అసలు చేయకుండా ఏం లేను, నేను చేశాను.